మాజీ సీఎం కేసీఆర్ పై ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలో కృష్ణా జలాల వాటాలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని అన్నారు. తెలంగాణకు 200 టీఎంసీలు సరిపోతాయని చెప్పిన ఘనత బీఆర్ఎస్ది అని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 500 టీఎంసీలు కావాలని డిమాండ్ చేశామన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సకాలంలో పూర్తి చేసి ఉంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సాగు అద్భుతంగా ఉండేదన్నారు. జగన్ పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచుతున్నా అక్రమంగా ముచ్చుమర్రి నిర్మిస్తున్నా కేసీఆర్ నోరు మెదపలేదని ఉత్తమ్ మండిపడ్డారు. మరొకటి కాదు అని చెప్పి స్పష్టంగా మనం చేస్తున్నాము. అదేవిధంగా అన్ని విధాలుగా ఇరిగేషన్ శాఖని సర్వనాశనం చేసిన ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ఆ పార్టీ పెద్దలని చెప్పి నేను మనం చేస్తున్నాను. మ్యాన్ పవర్ విషయంలో, హెచ్ఆర్ విషయంలో, నిధుల విషయంలో, ఆయకట్టు విషయంలో, అనుమతుల విషయంలో అన్నిట్లో పూర్తిగా విఫలమై ఈరోజు ఏదో పెద్ద పెద్ద మాటలు